brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. అధికారంలో ఉన్న పార్టీ పాదయాత్రలు చేయడం ఏంటి? దీనికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర సంగారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల గడిల పాలనను అంతం చేసి ప్రజాపాలన తీసుకువచ్చారన్నారు మహేష్ కుమార్ గౌడ్. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. అధికార పార్టీ పాదయాత్ర చేయడం ఎందుకని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. తమ పాలనపై ప్రజల అభిప్రాయం, వారిచ్చే సలహాలు తీసుకుని ముందుకు వెళ్లేందుకు పాదయాత్ర చేపట్టామన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబంలో ఉద్యోగాలు వచ్చాయి, కానీ తెలంగాణ యువతకు ఏ ఒక్కరికి రాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 65,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు మహేష్ కుమార్ గౌడ్. మరో 35,000 ఉద్యోగాలు ఇచ్చి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. దేశంలో 2 రకాల ప్రభుత్వాలు నడుస్తున్నాయన్నారు మీనాక్షి నటరాజన్. ఒకటి తెలంగాణ మోడల్, రెండోది విద్వేష మోడల్ అని ఆమె అన్నారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సామాజిక న్యాయం దిశగా పనిచేస్తున్నామన్నారు. ఇది రాహుల్ గాంధీ మోడల్ అంటూ ఆమె కొనియాడారు. కాంగ్రెస్ సర్కార్ పేదలకు సన్నబియ్యం అందిస్తుందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించిందన్నారు.